నమస్తే అందరికీ. రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య గమనిక. ఎవరైనా కానీ గత 2 months బ్యాక్ సదరం క్యాంపులో దివ్యాంగులకు సంబంధించి సర్టిఫికేట్ కావాలని అప్లై చేసినా కూడా తదితర గవర్నమెంట్ హాస్పిటళ్లకు ఎక్కడైతే మీరు ఇబ్బందిగా ఉందో మీ శరీర భాగాల్లో ఎక్కడైతే చాలా వరకు సమస్యలు ఉన్నాయో వాటి విధానాల్లో డాక్టర్లు సంప్రదించి మీకు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయనేది కూడా చూసి మీకు దివ్యాంగులకు సర్టిఫికెట్ కావాలన్నప్పుడు ఎంత పర్సెంటేజీ ఉండాలనేది కూడా పర్యవేక్షణ చేస్తారు పూర్తిగా. కాకపోతే డాక్టర్ వారికి కూడా పూర్తిగా తెలియజేస్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా కానీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉండేది, ఎన్ని విధాలుగా వాళ్ళు ఇబ్బందులు గురయ్యారు అనేది ఆలోచన చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లారిటీగా అర్థమైపోతుంది. కాకపోతే రకరకాలుగా ప్రశ్నలతో వాళ్ళను వేధించి వాళ్ళను ఇబ్బందులు గురి చేసే విధంగా డాక్టర్లు మీ సమయస్ఫూర్తిని ఒకసారి ఆలోచన చేయాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం. మీరు ఎస్ఆర్నో రెండు విధాలు. వాళ్ళకు అనారోగ్యంగా ఇబ్బంది ఉన్నారు, వాళ్ళు దివ్యాంగులకు అర్హులంటే వెంటనే మీకు 20, 40, 60, 75%, 100% ఉంది. ఆ పర్సెంట్లో వాళ్ళు ఎంతవరకు అయితే అయినా ఎలిజిబుల్గా పెన్షన్దారులకు ఓకే అవుతారో అంతవరకు ఓకే చేసి మీరు దయచేసి ఆ ఫిట్నెస్ విధి విధానాన్ని కూడా అమలు చేసే విధంగా ఉండాలని కూడా తెలియజేస్తారు. అనవసరమైన విధి విధానాలు ఏర్పాటు చేసి ఈ వచ్చిన వ్యక్తులను ఇబ్బందులు గురి చేసే విధంగా పేషెంట్లను చేయకూడదని కూడా డాక్టర్లందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తాం.